ఉంచుకో, ఏం పర్లేదా, దగ్గరే ఉంచుకో. మంచిది. ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రత్యేక కూడిక దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యము అందించాలి. ఎవ్రీ సండే మనం ధ్యానం చేసుకున్న అంశాలు కాకుండా క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినమా? అక్కడే మీరు మనమందరం ఇంతకాలం తప్పు చేస్తూ వస్తున్నాం. క్రిస్మస్ కాదు, క్రైస్ట్మస్. క్రైస్ట్మస్, ఎస్. క్రైస్ట్ అంటే అది గ్రీకు భాషలంట క్రీస్తు. ప్రేమ దేవుని బిడ్డలారా, క్రైస్ట్ అనాది కాలం నుంచి మనం క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటున్నాం. లేచెను హల్లెలూయా ఎప్పుడు అంటాం? అది ఈస్టర్ అప్పుడు అంటాం. కొన్ని పద్ధతుల ప్రకారం వెళ్ళిపోతున్నాయి ఆ డైలాగ్స్. చూడండి, ఆయన 2024 సంవత్సరముల క్రితం మన భూమి మీద మానవుడిగా జన్మించాడు కదా. ఆయన వయసు ఇప్పటికీ నీవు అబ్రహామును చూసి ఎవరిని అడుగుతున్నారు తెలుసా? యూదులు. చెప్పండి, యేసయ్యను అడుగుతున్నారు. ఓయ్ ఏంటా నీకు 50 ఏళ్ళు కూడా లేవు, నేను అబ్రహామును చూచితివే అని చదువమ్మా. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక్కడేమో పుట్టాడు అంటున్నారు, నేనేమో అబ్రహాము పుట్టకముందే పుట్టానని ఆయన అంటున్నాడు. స్టేట్మెంట్ రద్దు చేయకుండానే ఆయన నరావతారుడుగా, ఎందుకంటే ఎవరు చేశారో శాస్త్రము దాన్ని తొలగించే హక్కు ఆయన వాళ్ళకు కూడా లేదంట. అది ధర్మశాస్త్రము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఆ విషయం మనం పక్కన పెట్టుకుంటే, యేసయ్య శరీరంతో వచ్చాడా? వచ్చాడు. కానీ ఏ శరీరంతో వచ్చాడు ఆయన? ఎలా గర్భం దాల్చబడ్డాడు ఆయన? ఒక భార్యాభర్తలు, పురుష స్త్రీలు. కానీ వచ్చాడన్నది నిజమే, ఒప్పుకుందాం. రావాలంటే ఆకాశం, రాత్రి కూడా చెప్పాను నేను, ఆకాశం నుంచి ఒక అద్భుతంగా ఇలా దిగి వచ్చేయడం కాదు, మనిషి రూపంలో ఆయన మానవావతారుడుగా జన్మించాలి, మానవ శరీరాన్ని ధరించాలి. కాబట్టి ఆయన క్రీస్తుని శాసించగలిగినటువంటి శక్తి గలవాడు. నేనే అన్నాడు. నువ్వెవరు అంటే నేను. ఈ మానవుల్లో ఎవడైనా నేనే అన్నాడంటే వాడికి తల. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పక వస్తాడు. ఎవరు? దేవుడు తప్పక వస్తాడని రాశాడు ఒక గ్రంథంలో. ఆ గ్రంథాన్ని ఈ జ్ఞానులు అనేవాడు ఉన్నారు చూసారా, 3 జ్ఞానులు, ఆయన నీతిని బయలుపరచడానికి, నిన్ను నన్ను రక్షించుటకు, సత్యము గురించి బోధ చేయడానికి. లేకపోతే ఆయనకే పని లేదా? ఆయన ఎందుకు వస్తాడు భూమి మీదకి? దానియేలు గ్రంథంలో ఆయన రాకముందు ఇక్కడ చెప్తున్నాడు కదా, కారణాలేంటి? మనల్ని పాపాల నుంచి రక్షించేది. పాపాలతో మనము చెప్పించబడినా కూడా ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనకి పాప శాప విమోచన కలుగుతుంది. దానికోసమే ఇదిగో క్రీస్తు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. ఆయన ఎందుకు వచ్చాడు? యేసులో ఏమైనా తప్పులున్నాయా? అమ్మా, దేవుని మార్గము సత్యముగా బోధించుచుండగా
మొహమాటము మొహమాటము లేనివాడట. ఆయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడంటే ఆయనకేం మొహమాటం లేదు. మనం గమనించినట్లయితే ఒకసారి ఒక సమరయ స్త్రీ వస్తుంది ఆయన దగ్గరికి. ఆమెతో ఏం చెప్తాడు? అమ్మా, నీకు ఆల్రెడీ 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా వాడిది పర్మనెంట్ కాదు. ఎవరికైనా ఆ ధైర్యం ఉంటుందా తల్లి? దుమ్మెత్తిపోయారు స్త్రీలు, మామూలు వాళ్ళ. అందులో తెలిసినోడు కాదు ఆయన, ఎవరో అక్కడ కూర్చోన్నాడు బావి దగ్గర. చెప్పే ఆమె హృదయంలో ఒక కనువిప్పులాగా అనమాట, ఒక సంతోషం. నేనెవరో ఆయనకి తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు, నా విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాడు. పరిగెత్తిందంట నీళ్ళకొండను అక్కడే వదిలి. మెస్సయ్య వచ్చాడు, మన గురించి, మన ఫ్యూచర్ గురించి చెప్తున్నాడని చెప్పి. అసలు అందుకు మొహమాటం లేకుండా పేతురు ఏమన్నాడు? సైతాన పోయేకన్నాడు. ఉన్నదేమో ఎదురుగా సైతాన్ కాదు, పేతురు. ఆయనకి ఇష్టమైన నా పండవు నువ్వు, నీ మీద నా మందిరాన్ని, నా సంఘాన్ని కడతానన్న పేతుర్ని పట్టుకొని సైతాన పోప వెనకన్నాడు. మొహమాటం ఉంటే అయ్యో పేతురు అనుకుంటాడేమో. ఎందుకంటే హృదయాంతరంగము తెలిసినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆ యేసు క్రీస్తు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితము ఎందుకు బాలుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన చేసింది? ఎన్ని సంవత్సరాలు? ఆయన జీవించింది 33.5 సంవత్సరాలు, సువార్త చేసింది 3.5 సంవత్సరాలు మాత్రమే. లోకాన్ని కదిలిచ్చాడమ్మా, ప్రపంచాన్ని కదిలిచ్చాడు, మనుషుల హృదయాలను కదిలిచ్చాడు. ఆయన గురించి చెబుతూ ఉంటే కఠినాత్ములైనటువంటి వారు కన్నీరు గారుస్తూ మోకరించి ప్రార్థన చేసి బాప్తిసాలు తీసుకొని అక్కడి నుంచి వారు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. జస్ట్ 3.5 సంవత్సరాల సువార్త. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కూడా మనం అనేకమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. పాపులను మార్చుటకు వచ్చాడు, పాపుల శాపము నుంచి విడుదల కలుగజేయడానికి వచ్చాడంటే అన్నదానికి ఒక చిన్న ఇన్సిడెంట్ రియల్గా మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. చాలా పాత సంవత్సరాల్లో, రోజుల్లో, గత కాలంలో చిలకలూరిపేట తెలుసు కదా మనందరికీ, గుంటూరు దాటితే ఉంటుంది. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, నాగేశ్వరరావు, చలపతిరావు అని. వారు ఏం చేశారంటే ఒకరోజు నైట్ బస్సులో దోపిడీ చేసి కత్తులు చూపించి బస్సులో జనాల్ని అలాగే ఉంచి పెట్రోల్ పోసి అగ్గిపెట్టారు. ఎంత దారుణం అండి! చనిపోయారు చాలామంది. అటువంటి ఆ చలపతిరావు, నాగేశ్వరరావుకి ఉరిశిక్ష పడిందట. ఆ ఉరిశిక్ష పడిన తర్వాత ఇంకా ఏదో హైకోర్టుకు పెట్టుకున్నారు, నో అన్నారు, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు, వారు నో, వీళ్ళని లాగేయండిరా, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఇంత దుర్మార్గమా? దోపిడీ చేసుకున్నావు, వెళ్ళిపో. పెట్రోల్ పోసి మనుషుల్ని నిలవన తగలబెట్టడం ఏంట్రా? ఇడు జడ్జీలు న్యాయమైన తీర్పునిచ్చారు. కానీ ఆ రోజుల్లో ఆయన పేరు థామస్ ఆచారి గారని ఒక ఆయన జైలు పరిచయం చేయడానికి పర్మిషన్ తీసుకున్న ఒక సువార్తికుడట. ఆయన వారానికి ఒకసారో నెలకోసారో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న జైలుకి వెళ్ళి ఆ జైల్లో ఉన్న ఖైదీలకి బోధ చేస్తూ ఉంటాడు, క్రీస్తును పరిచయం చేస్తుంటాడు. నేను చెప్పానే, ప్రపంచాన్ని కదిలించినటువంటి సువార్త చేశాడు ప్రభువారని. ఆయన వీళ్ళిద్దరూ ఉరిశిక్ష పడ్డ ఖైదీలు. ఇక రేపు శుక్రవారం వీరిని ఉరి తీసేస్తారనుకుందాం. ఆయన్ని తీసుకొని ఈయన ఒక వారం రోజులేమో ముందు పోయారు. పోయి వాళ్ళకి విషయం చెప్పడం, సువార్త అంటే ఏంటి, యేసుక్రీస్తు అంటే ఎవరు, పాపం అంటే ఏంటి, పాప పరిహారం ఎలా పొందుకోవాలి,
తెలియక పాపం చేసినా కూడా చివరి నిమిషంలో, చివరి క్షణంలో మరణశయ్య మీద, అంటే మరణశయ్య అంటే పక్క కాదు, దివాన్ కాదు, శిలువ మీద దొంగ రక్షణ పొందుకున్నాడా లేదా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శిలువ గురించి, శిలువ సువార్తన గురించి ఆయన ఆచార్య గారు ఆ ఇద్దరు దొంగలకి, వాళ్ళు దొంగలే కదా, దోపిడీదారులు చెప్పడం మొదలు పెడితే వాళ్ళు ఏడవడం ప్రారంభించారంట. అయ్యా, మాకు తెలియదు, మాకు ఇటువంటి మంచి మాటలు చెప్పిన వాళ్ళు తెలియదు, ఏందో మూర్ఖంగా తాగిన మత్తులో చేసేసాం, ఇక మాకు క్షమాపణ లేదు కదా అంటే, లేదు, మీరు చేసిన దానికి మనుష్యుడు ఒప్పుకోవడం, అంటే న్యాయాధిపతులు, గవర్నమెంట్, ఇదంతా మనుషులతో ఏర్పాటు చేయబడింది, మనుషులు ఒప్పుకోవట్లేదు, కానీ మీరు పశ్చాత్తాపడి మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడని చెప్పారట. వాళ్ళు ఆ రోజు నుంచి అంటే మరి వారం కాదులేండి, ఒక నెల క్రితం కలిసేయడము ఆయన. ఈ లోపల వాళ్ళు బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వాళ్ళు చాలా చేంజ్ వచ్చింది. ఈ లోపల ఫైనల్ తీర్పు కూడా వచ్చింది. ఫలాని శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకి చలపతిరావు, నాగేశ్వరరావు, నరసింహారావు అనే ఇద్దరిని ఉరి తీసేయండి. ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి జైలర్కి. దానికి ముందు ఇక్కడే రాజమండ్రి జైలు అనుకుంటా, సెంట్రల్ జైలు అంటారు రాజమండ్రి. దానికి ముందు, ఈ ఉరి తీసే ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి. నీ లాస్ట్ కోరిక ఏంటి అని అడుగుతారు ఆ ఖైదీని. చచ్చిపోతున్నాడు కదా, కొంతమంది బిర్యానీ తినాలని ఉంది అంటాడంట, కొంతమంది ఖచ్చితంగా నేను ఊరి చంపేవాలని ఉందరో అంటాడంట, లేకపోతే వీడికి ఉరి శిక్ష పడ్డానికి కారకులు ఎవరు ఉంటారే వాళ్ళని చంపాలంటారంట. ఏ చిత్ర విచిత్రమైన కోరికలు కోరుతుంటారు. కొంతమంది అప్పటికే చచ్చిపోయాడు, ఇంకేముంది లాస్ట్ కోరిక అని గమ్ముడు ఉంటాడండి. లాస్ట్ కోరిక అడిగితే, మాకు ఆ ఆచార్య గారు వచ్చారు, మాకు బాప్తిసం గురించి చెప్పారు, మేము బాప్తిసం తీసుకుంటామన్నారండి. రైట్, ఏర్పాటు చేస్తారు, ఏదైనా ఏర్పాటు చేస్తారమ్మా ఉరి శిక్ష పడ్డ వాళ్ళకి. అంతేగాని పిక్ పాకెట్ కొట్టి 3 నెలలు జైలు పడ్డ వాళ్ళకి బిర్యానీలు అడిగితే ఎవరు? ప్రసన్న, అర్థమవుతుందా? తెల్లవారుజామున ఆయన వచ్చారు, వీళ్ళిద్దరికి బాప్తిసం ఇచ్చేశారు. ధైర్యంగా ఉండండి నాయన, మీ పాపాలు క్షమించబడ్డాయి, మీరు ప్రభువుని అంగీకరించారు, ఆయన రక్తాన్ని స్వీకరించారు, తెలుసో తెలుగో చేశారు మీరు పాపం, అవన్నీ క్షమించబడ్డాయి. నరులు మిమ్మల్ని క్షమించకపోయినా ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, తన చెంతకు చేర్చుకుంటాడు. ఎందుకంటే దొంగ శిలువ మీద ఇక సరిపోతా ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాగ్దానం ఇచ్చిన దేవుడి దగ్గరికే దేవుడినే నువ్వు నమ్మేవని చెప్పి ఆయన బాప్తిసం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున ఇక 2 గంటలప్పుడు జైలర్ గారు వచ్చారంట. 5 గంటలకి మామూలుగా ఎందుకన్నా అది 5 o'clock తీస్తారు ఊరి. నేను చూశాను ఆ ఊరి తీసే రూమ్, చిన్నప్పుడే చూశా. మా నాన్నగారు అమ్మా పోలీస్ ఆఫీసర్, సిఐ, అందరినీ నిన్ను తీసుకెళ్ళరు లోపలికి, మంది ఆ ఉరి తీసే గదిలోకి పోతే నాలో ఏందో ఒక విధమైన భయం. చిన్నోళ్ళండి, అప్పుడు నేను 8th క్లాస్ ఏమో చదువుతున్నాను. ఏంటో తెలియని భయం, ఉరి కమ్మం కనిపిస్తుంది. ఆ కానిస్టేబుల్ తీసుకెళ్ళి, సార్ ఇది సార్ అని పక్కన ఇట్లా ఒక లెవర్ ఉంది, దాన్ని ఇట్లా లాగంలోనే ఆ డోర్లు డమాలను పడ్డాయి. ఆ గది కూడా ఏంటో ఒక విధమైన స్మెల్. సరే, మామూలుగా వచ్చి ఆ 2 గంటల ప్రాంతంలో ఇక మీరు స్నానాలు చేసి, వాళ్ళకి షేవింగ్లు కూడా చేస్తారంట, స్నానాలు చేసి సిద్ధపడండి, మేము ఇంకా 5 గంటలకు ఉరి చేస్తామని చెప్పి పోతారట. అలా వచ్చారేమో అని అనుకుంటా ఉంటే ఆ జైలర్ గారు 5 గంటలకు ఉరి తీయాల్సిన సమయంలో 3 గంటలకి వీళ్ళ దగ్గరికి వచ్చి, మీకు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష కలిగింది, మిమ్మల్ని విడుదల చేయమన్నారు. ఇట్ ఈజ్ రియల్, ఇది నిజం,
వాళ్ళిద్దరు బ్రతికున్నారు, మారారు, పాస్టర్లు అయ్యారు. ఆ చిలకలూరుపేట ఆ ప్రాంతంలో సువార్త చేస్తున్నారు. ఇంతకంటే మీకు సాక్ష్యం కావాలా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం క్రిస్మస్ ఈ ఆరాధన జరుపుకుంటున్నాం? మా పాప శాప విమోచన కొరకు ప్రభువా 2024 సంవత్సరాల క్రితమే వచ్చి నీవు చేసిన ఆ యొక్క సువార్త, దాని సువాసనలు ఇంకా మేము ఆగ్రానిస్తూ రక్షణలోకి మేము నడిపించబడ్డామే. రక్షణలోకి లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి మనకు అనవసరం. కొంతమంది రక్షణ పొంది కూడా జారిపోతుంటారు. కానీ తప్పకుండా దేవుడు వాళ్ళ చేయబట్టుకొని చెప్తాడమ్మా. ఆ భరోసా మాత్రం నేను ఇవ్వగలుగుతున్నాను. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఏదో ఒక బలహీనతలో సిగరెట్ కాల్చావు, అంతటితో అయిపోయిందిరా. ఇంక నెల రోజులు అలా కాలుస్తూనే ఉంటాడు, సంవత్సరం కాలుస్తూనే ఉంటాడు. ఒకరోజు ఎప్పుడో కొట్టుద్దమ్మా అంతరాత్మ, రే ఏంట్రా నువ్వు చేస్తున్న పని. సిగరెట్ అనేది నేను ఊరిని సింపుల్గా చెప్పా, పెద్ద పెద్ద మాటలు చెప్తే హర్ట్ అవుతారని. బాప్తిజం తీసుకొని వీడు చిన్నీళ్ళు పెట్టచ్చా? ఇది పెద్ద మాట. బాప్తిజం తీసుకొని పక్కింటి ఆవిడకు లైన్ వేయచ్చా? ఇంకా పెద్ద మాట ఇది. బాప్తిజం తీసుకొని దొంగతనం చేయొచ్చా? చేయకూడదు, చెయ్యనివ్వదు మనస్సాక్షి. కానీ వాడున్నాడే, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా, మన తీర్చను తొలగించెను యేసయ్యా, సంహారమునే తప్పించెను. మన తీర్చను తొలగించెను యేసయ్యా, సంహారమునే తప్పించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అత్యంత ప్రియమైనటువంటి ఆయన ముద్దు బిడ్డలారా, మనము జీవితంలో 2 ప్రాముఖ్యమైన రోజులు ఉన్నాయి. ప్రతి మనిషిలో 2 ప్రాముఖ్యమైనటువంటి దినాలు ఉన్నాయి. ఒకటి మనిషి పుట్టినరోజు, 2 అమ్మా బా అనుకున్నా మీరు అదే చెప్తారని. చచ్చిన రోజా? కాదు. బాప్తిసం తీసుకున్న రోజు కూడా కాదు. ఇంక ఊరెచ్చాలే చెప్తున్నాను. ఒకటి పుట్టినరోజు, రెండోది నేను ఎందుకు పుట్టానని వాడికి వాడు తెలుసుకున్న రోజు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక్కొక్కరికి వయసులు పెరిగిపోతున్నాయి. 50 నుంచి మొదలు పెడదామా? 50 నుంచి అంటే కొంచెం పెద్దవాళ్ళు అనొచ్చు కదా, అనలేమా? సరే 60 నుంచి అనుకుందామా? అంటున్నాడు. ఇక్కడ 70 కూర్చున్నాడు. సరేలే పెద్దోళ్ళు. అరే నీ బతుకు ఎందుకు, నీ దేవుడు ఎందుకు పుట్టించాడు? నేను పుట్టాను, మళ్ళీ ఆ పాటల్లోకి వెళ్ళిపోబో, అక్కడ నేను పుట్టాను అని. అర్థమైందా? నువ్వు పుట్టావు, అది చాలా ఇంపార్టెంట్ నీ యొక్క జీవితంలో. కానీ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
నేను ఎందుకు పుట్టానని పక్కన చెప్తే కాదు, నీకు నీవు తెలుసుకోవాలంట. హల్లెలూయా. కొంత నువ్వు మధ్యలో తప్పిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక పశ్చాత్తాపడతావు. ఆ గజ దొంగలు, హంతకులు పశ్చాత్తాపడి, ఓ ఇది కాదు, నేను ఇందుకు కాదు, దిస్ ఈజ్ నాట్ ద పర్పస్, నన్ను దేవుడు సృష్టించినటువంటి ఉద్దేశం ఇది కాదని తెలుసుకుంటాడే. అది ఇంకా అంటారు కదా, మామూలుగా ఈయన ప్రసంగి గారు రాస్తూ, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జనన దినము కంటే ఒకని మరణ దినము మేలు అంటున్నాడు. కానీ ఆయన నేనంటున్నాను, వాక్యం అంటుంది ఒకని మరణ దినము మేలే, కానీ ఇక్కడ ఎందుకు పుట్టాడో తెలుసుకున్న దినము ఇంకా మేలు, శ్రేష్టమైనది అంటున్నాడు. కాబట్టి మనము చేసిన తప్పులు మనకు తెలియాలంటే, నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలంటే, నేను చేసిన తప్పు నాకు తెలియాలంటే, నువ్వు చేసిన తప్పులని నీకు తెలియాలంటే బైబిల్ చదవాలి నాయన. బైబిల్ చదవమని ఊరికే చెప్తున్నావు మేము. కోశాసతి గుండెల్ని ఒక్కొక్క వర్డ్ చదువుతూ ఉంటే నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసినటువంటి అకృత్యాలు, అన్యాయంగా మాట్లాడేటువంటి మాటలు ఒక్కొక్కరు మాట్లాడితే తూటాలే. వెనక మనుషులు కనిపిస్తుంటారు, అంటే బొక్క పడిపోయేది వీడికి. లేరమ్మా నిర్మల మాట్లాడేటోళ్ళు? బైబిల్ చదవాలి తల్లి. అసలు దేవుణ్ణి మనం ఆయన ఉనికిని కనిపెట్టాలంటే బైబిల్ పఠనం చేసుకోవాలి. ఇక ప్రార్థన మీరు చెప్పకపోయినా చేస్తారులే, ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టం వచ్చినప్పుడు, జబ్బు చేసినప్పుడు, సంతోషంగా ఉంటే. ఈరోజు ఎంతమంది అయ్యా నా కోసం ఆ 2024 సంవత్సరాల క్రితం నరావతారుడుగా బుజ్జిబాబుగా ఈ లోకంలోకి వచ్చావా, నిన్ను ఎరిగిన బిడ్డగా నేను పెరిగేటట్టు నన్ను ఆశీర్వదించావా అని కృతజ్ఞత ప్రార్థన చేసిన వాళ్ళు నిజంగా చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలని నా కళ్ళల్లో కూడా చూడట్లా, ఎందుకంటే నేను చూస్తున్నానని తెలుసు అంటున్నారు. ఇంత త్యాగం చేశాడే నీకోసం నా కోసం, స్టిల్ హీఈస్ డూయింగ్. ఇంకా నీకోసం నా కోసం ఆయన పాపులాడుతున్నాడమ్మా. గొడ్డలంట చెట్టు మొదల్లో పెట్టున్నాడంట యజమాని. తీసే ఎన్ని సంవత్సరాలు రా దీన్ని చూసేది, దీనివల్ల ప్లేస్ వేస్ట్, ఆ చెట్టు ఉన్న ప్లేస్ వేస్ట్, ఇది ఫలించదు, పైపెచ్చి దీనికి నీళ్లు పోయాలా, లప్పటి తింటదే ఎరువులు. ఫలించని చెట్టు ఎందుకు కొట్టాయంటే తోటమాలి అయ్యా నా గురించి ఒక్క సంవత్సరం. ఎవరా తోటమాలి? ఏదయ్యా తోటమాలి? ఆ ఫలించని చెట్లు మనం తల్లి, మన కోసం ఆయన ఎందుకు విజ్ఞాపన చేయాలి? మనంటే మిక్కుటమైన ప్రేమ. ఆయన పుట్టాడు, ఆయన వచ్చాడు, ఇది కాదు మన వాదన. పుట్టాడో వచ్చాడో ఏమో మనకు అనవసరం. ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ప్రభావితం చేశాడు 3.5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన వాక్యం. నేను చెప్తున్నాను, 4 సువార్తలు ముందు చదివేయండి. అసలు మీకు ఓపికలు లేవేమో పాపం. 4 సువార్తలు ఫస్ట్ చదవండి. ఏం కావాలి, చదువుతున్నావా? ఎప్పుడు అడిగినా ఎట్లాగంటావు? మరి ఏందమ్మా, ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? బైబిల్ కంప్లీట్ చేసిన వాడు చేయొద్దండి అంటే ఎత్తరం, చదువుతున్నాడంటే ఇట్లా అంటారు బుట్టబొమ్మలాగా. 4 సువార్తలు చదివితే చాలు తల్లి, మనల్ని ఫినాయిల్ వేసి అడిగినట్టే. మన కంపంతా పోద్ది, బయటపడుద్ది. పరిశుద్ధ గ్రంథం అమ్మా మనల్ని అలా తేట తెల్లంగా చూపిస్తూ ఉంటుంది మనలో ఉన్న తప్పులు. మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాము. ఇది వదిలేసి లోకము 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 లోకాశ, లోకాశ వైపు ఒక అడుగేస్తావు, మళ్ళీ ప్రభు అంటావు. ఎలా కుదురుద్ది? 2 పడవల మీద కాలు వేసిన వాడు ఎవడైనా క్షేమంగా ఒడ్డుకు చేరిన ఒక ఉన్నాయా?
సూచనలు ఉన్నాయా తల్లి? బుడిగ్గర బుడుగుతారు మధ్యలో. కనుక ఆయన ప్రభావితమైనటువంటి బోధన ద్వారా ఒకసారి కాదు, ఒక 15 సంవత్సరాల క్రితమే, ఇదిగో ఎవరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని కదిలించినటువంటి, ప్రబోధించినటువంటి మనిషి ఎవరు, తన మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ సర్వే చేస్తేనంట, నంబర్ 2 నెపోలియన్ బొనాపార్టీ అని ఒక ఆయన సెలెక్ట్ అయ్యాడంట నంబర్ 2 స్థానంలో. నంబర్ 3 షేక్స్పియర్ ఎంతమంది తెలుసు? ఒక్క చేరి వేసింది, చేరి కూడా అదే అనిష్టంగా ఎట్లా అందింది. షేక్స్పియర్ తెలీదా మీకు? షేక్స్పియర్ మా గొప్ప ఇంగ్లీష్ నాటక రచయిత ఆయన. సరే, నంబర్ 4th స్థానంలో, అంటే ప్రపంచం మొత్తంలో అత్యధికమైన మందిని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అంటే నంబర్ 4వ స్థానంలో మహమ్మద్. మన ముస్లిం సహోదరులు ఉన్నారే, మహమ్మద్ అంటారే, మహమ్మద్ గారి ప్రవచనాలంట. 5వ స్థానంలో అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు. 6వ స్థానంలో జార్జ్ వాషింగ్టన్ అని, ఆయన మొట్టమొదటి అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళలో 6వ స్థానంలోకి వచ్చాడంట. 7 వచ్చి హిట్లర్. హిట్లర్ ఈ లిస్టులోకి ఎలా వచ్చాడు అనుకుంటాం, కానీ హిట్లర్ అంటమ్మా యువకుల్ని ప్రభావితం చేసి యుద్ధాలు చేయడానికి పురిగొల్పేవాడంట. ఆయన ఒక ప్రసంగం చేస్తే పక్కన ఏనా లోపల పడిందా? సరే, ఏం చేయలేదు గాను, సరే ఆపేయమంటావా? హిట్లర్ యూత్ ని అంతగా ప్రభావితం చేశాడు. 8వ స్థానంలో ఎవరో తెలుసా? అలెగ్జాండర్ ద గ్రేట్. కానీ ఇట్లా 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్థానాలు చూసాం. ప్రపంచమంతటిని ప్రభావితం చేసిన వారు ఎవరు అని ఓటింగ్ పెడితే నంబర్ 1 వచ్చింది మన యేసయ్య. కొట్టు చప్పట్లు. ఎలా తెలుసా? అలెగ్జాండర్ ఎలా ప్రభావితం చేశాడు? నరికాడు కత్తితోటి, యుద్ధాలు చేసి. యేసయ్య యుద్ధాలు చేయలా, గుర్రం మీద రాలా. గుర్రం మీద వస్తే ఆ రోజుల్లో యుద్ధానికి వచ్చినట్టు అంటమ్మా. మేరీకాంతమ్మ శ్రద్ధగా ఉంటున్నావా? గాడిద మీద వస్తే పీస్, శాంతి దూత. యేసయ్య గుర్రం మీద వచ్చాడా, గాడిద మీద వచ్చాడా? అబ్బా, యేసయ్య కత్తితో యుద్ధాలు చేసి శత్రువులు నరికాడా? అసలు యేసయ్య పాపులను శిక్షించాడా? పాపులను రక్షించాడు. ధర్మము న్యాయము అని 2 ఉన్నాయి కదా, తెలుసా మీకు? ధర్మము న్యాయం. ఏది న్యాయము, ఏది ధర్మం? చూడండి, ఒకసారి ఒక పాపం చేస్తున్న స్త్రీ పట్టబడితే ఆమె తీసుకొచ్చి రోడ్లో పడేసి రాళ్లతో కొట్టి తప్పాల. అప్పుడున్న ధర్మశాస్త్రం ప్రకారం అది ధర్మశాస్త్రం. న్యాయమైన తీర్పు ఆమెకి ఇచ్చేశారు, కొట్టమన్నారు. యేసయ్య అక్కడున్నారు, ఆయన ధర్మం చెప్పాడు. ఏంటంటే, మీలో ఏ పాపం లేనివాడంటే మీరంతా న్యాయవంతులరా, పిల్ల బచ్చగాళ్ళరా, కొట్టండి రా, ముందు తీసుకోండి అంటే అని ఇట్లా రాస్తున్నాడంట. ఈడు బార్లో ఉన్నాడు నిన్న, ఈడు ఆ సెకండ్ ఇంట్లో ఉన్నాడు, ఈడు సుట్ట తాగుతున్నాడు, ఈడు మందు తాగుతున్నాడు, ఈడు దొంగతనం. ఏంటి ఈయనకి ఎట్లా తెలుసు ఇవన్నీ అని చెప్పి అక్కడ బారిపోయారంట. న్యాయము ధర్మం ఈ 2 తెలిసిన వాడు యేసయ్య కనుక, ఆయన మనందరినీ సృష్టించిన సృష్టికర్త కనుక. తల్లి, ఈరోజు ప్రపంచంలో ఏదో ఒక దేవుడు, హిందువుల దేవుళ్ళో, మహమ్మదీయ దేవుళ్ళో, జైనుల దేవుళ్ళో, బుద్ధిస్ట్ దేవుళ్ళో, దేవుని నమ్ముకున్న బిడ్డలు 590 కోట్లుంటే ఈ 590 కోట్ల భక్తుల్లో
కేవలం యేసయ్యను నమ్ముకున్న వారు 270 కోట్ల మంది ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క యేసయ్యను మాత్రమే వాళ్ళు నమ్ముకున్నవారు. రెండో స్థానంలో మనకున్నారు ఎవరు? దాయాదులు, ముస్లిం సహోదరులు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటనుకుంటున్నాం? ఇంతకాలం క్రీస్తు జన్మదినము కాదు, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించే దినము. మరి ఒక్కరోజే ఆరాధించి రేపటి నుంచి రిలాక్స్ అయిపోదామా? ప్రతి దినము మనము మన జీవితాల్లో క్రిస్మస్ను అనుభవించాలి. క్రీస్తు 24 సంవత్సరాల క్రితమే పుట్టి వచ్చినవాడా? ఆది సంభూతుడు అంటే అనాది కాలం నుంచి ఉన్నవాడు ఆయన. ఆయన మాటలు ఎవరిని ప్రభావితం చేసినాయి అంటే ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఆయన అసలు ఎందుకు వచ్చాడు లోకానికి అంటే మన పాప శాప విమోచన కొరకు, మన రక్షణ కొరకు వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రెండోది ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన వచ్చిన తర్వాతే అసలు డేట్లు, టైములు బయలుదేరాయి. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. అంతకుముందు ఎవడు ఎప్పుడు పుట్టాడో తెలియదు. పెద్ద గాలివాన వచ్చినప్పుడు, చిన్న గాలివాన పోయినప్పుడు, ఇయే కొండ గుర్తులు. దేవుడు యేసయ్య పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆ క్రీస్తు శకము. మూడోది చూసినట్లయితే పరలోకం మన కోసం, పరలోకము సిద్ధపరిచి మనల్ని తానుందు చోటు తీసుకుని వెళ్ళడానికి గుర్తుగా మొదటి రాకడలాగా ఆయన వచ్చారు. ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి ఇన్ని అర్థాలు నేను చాలా కొద్దిగా చెప్పాను మీకు. ఇక అలా తోకుంటూ పోతూ ఉంటే అసలు గొర్రెల కాపరులు ఎవరు, ఆ నక్షత్రం ఏంటి, చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకో రోజు మనం చెప్పుకుందాం. ఈ రోజుకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. చిన్న బిడ్డలు, యవనస్తులు, మోకరించగలిగిన వారు మోకరించండి. తల్లి, నేను క్రైస్తవుడిగా పుట్టాను, క్రీస్తుని నా దేవుడిగా ఆరాధిస్తున్నాను. కానీ ఏదో ఆపదొస్తే వేడుకుంటే నన్ను కాపాడే దేవుడని నమ్ముకున్నాను ఇంతకాలం. కష్టములో నష్టములో నాకు తోడుగా ఉన్న దేవుడు అనుకుంటున్నాను. కానీ ఆయన పుట్టలేదు. క్రిస్మస్ అంటే ఆయన బర్త్డే కాదు, ఆయన పుట్టినరోజు కాదు. ఇది క్రీస్తుని ఆరాధించే దినం. నిజమైన క్రైస్తవుడిలో, నిజమైన విశ్వాసిలో ప్రతిరోజు క్రిస్మస్సే. ఎందుకంటే మనం రోజు ఏదో ఒక చిన్న పాట పాడుకుంటాం, నోట్లో అన్న గొలుగుతాం. అదే క్రీస్తుని ఆరాధించే, నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నావు అంటే ఇట్స్ ఎ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్. ప్రియులారా, 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం పాలు పంచుకొనుటకు మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అడగండి, ఆయనకి ముందు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించండి. అయ్యా, ఇంత కృపకు నేను అర్హుడను కానే. పాపులను రక్షించుటకు మీరు వచ్చారు కానీ శిక్షించుటకు రాలేదే. ఇంత చిన్న మర్మాన్ని నేను తెలుసుకోలేక నాలో నేను ఇంతకాలము కుంగిపోయి కృషించిపోయి పాపము 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 ఈ లోక పాపములో మునిగిపోతున్నా. దానివల్ల వచ్చి శాపములో నేను రెండవ మరణానికి సిద్ధపరచబడుతున్నాను. కానీ అది నీకు ఇష్టం లేక నా కోసమయ్యా మీరు నరావతారుడుగా వచ్చారు. కన్య అయిన మరియ గర్భములో పరిశుద్ధాత్మలో మీరు ప్రవేశించి
శిశువుగా అక్కడ రూపం పొంది యేసయ్యగా ఈ లోకములోనికి వచ్చారు. 30 సంవత్సరాలు నీ బాధ్యతలను నెరవేర్చుకున్నారు. 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేశారు, సూచక క్రియలు చేశారు, స్వస్థతలు చేశారు, సృష్టిని శాసించారు. నాయన నీ మాటతో గాలి తుఫానులు ఆగిపోయాయి, సముద్రం నీకు లోబడింది. నా తండ్రి, ఇవన్నీ మా కొరకే చేశాను. నన్ను క్షమించు నాయన. నీకోసం నేను కనిపెట్టుకుని ఉన్నాను నా తండ్రి, కనిపెట్టుకుని ఉన్నాను. నన్ను క్షమించయ్యా. ఈ రోజు నుంచి నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుటకు నేను సిద్ధపడతానయ్యా, సిద్ధపడుతున్నాను తండ్రి. ఈ రోజు నుంచి నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చుకోయేసయ్యా, నన్ను మార్చుకోయేసయ్యా. అడగండి, అడగండి. ఒక్క నిమిషం ముగింపులోకి వచ్చేసాం. ఎవ్వరు అశ్రద్ధగా ఉండద్దు, నిర్లక్ష్యంగా ఉండద్దు. మన మధ్యలో ఆయన ఉన్నాడమ్మా. ఆయన దివ్యమైన పలుకులు మనకు తెలియజేశాడు తల్లి. ఈ క్షణంలో నువ్వు నోరు తెరవకపోతే ఎంత మంచి అవకాశాన్ని చేజార్చుకుంటావో కదా. ఓ యవ్వన కుమారుడా, యవ్వన కుమార్తె, స్త్రీలారా, పురుషులారా, చిన్న పిల్లలారా, మీరు కూడా అడగండి తల్లి. మీరంటేనంట యేసయ్యకి మహా ఇష్టం అంట చిన్నపిల్లలు. ఇదిగో ఈ చిన్న పిల్లలలో ఒకరి వలె మీరు లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడము దుర్లభం అన్నాడు పెద్దోళ్ళని పట్టుకొని. మీరంటే అంత ఇష్టం తల్లి. ప్రార్థించండి అమ్మా, యేసయ్యని ప్రార్థించండి. నువ్వు ఒక సబ్జెక్టులో ఏదైనా కొంచెం వీక్గా ఉన్నావా, యేసయ్యా నాకు ఈ సబ్జెక్టు కొంచెం హార్డ్గా ఉంది, నాకు నేర్పించవా? ఆయన ట్యూషన్ మాస్టర్ అయిపోతాడు కదా. ఎస్, అడుగు, ఏం ప్రార్థన. ప్రభు స్తోత్రం నాయన. దీనులైన నీ బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో శ్రద్ధతో పాటల ద్వారా నిన్ను మహింపరుచుకున్నారు. నా ప్రభు, ప్రత్యేకమైనటువంటి బైబిల్ పఠనం ద్వారా మహిమ పొందుకునే భాగ్యాన్ని మాకిచ్చాడు. అలాగే నా తండ్రి, స్వల్పమైన నీ మాటలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ జన్మంలో ఉన్నటువంటి రహస్యాన్ని మాకు తెలిపినందుకు, ఇదిగో ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సమాజంలో అనేక మంది దైవజనులు నేను గొప్ప, నేను గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని వాదులాడుకుంటూ అన్యుల మధ్యలో చాలా చులకనగా క్రైస్తవ్యాన్ని మార్చేస్తున్నారు. ఆ నా సహోదరులకు జ్ఞానాత్మనివ్వండి, పశ్చాత్తాప హృదయాన్ని కలుగ చేయండి. నశించిపోతున్న ఆత్మలను పట్టుకొని కాపర్లుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే మీరు వారు వ్యర్థమైన వాదనలతో వారికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. దీనులైన నీ బిడ్డలు, ఈ సంఘానికి కట్టబడిన బిడ్డలు ఆయన, ఎన్ని శ్రమలు, ఇన్ని శోధనలు వచ్చినా నీ పక్షముగా నిలబడిన బిడ్డలు కనుక రాబోతున్న నూతన సంవత్సర ఆశీర్వాద ఫలములు వీరు అనుభవించుదురుగాక. నా ప్రభువా, వారి జీవితంలో నూతన సంవత్సరంలో నూతన క్రియలు జరుగునుగాక. నా ప్రభువా, నా దేవా, నన్ను కూడా ఈరోజు నీ వాక్య పరిచయంలో వాడుకున్నందుకు స్తోత్రాలు. నేను కాదు తండ్రి, నా ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేక ఆరాధన ముగింపుకు వస్తున్నాం. నా తండ్రి, బిడ్డలు నేర్చుకున్నటువంటి ఆ యొక్క ప్రదర్శనలు మీ ముందు ప్రదర్శించబోతూ ఉండగా మీకే ఆ ప్రదర్శనల ద్వారా మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మా, కానుకలు పట్టేసుకుందామా? పట్టేసుకున్నాక మీరు ఈ లోపల అరేంజ్ చేసేసుకోండి. ఇక్కడ యూత్ బాయ్స్, అమ్మా ఇక్కడికి వచ్చి ఇది కొంచెం క్లియర్ చేస్తారా?
అమ్మ కానుకలు సమర్పించుకుందామా? ఈ లోపల ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గొప్ప దేవుడు ఎవరు నారిలను, గొప్ప దేవుడు ఎవరు నారిలను, తనకి కాకైనా నీకైనా దేవుడు నీరిలను. పాడదమ్మా సెకండ్ లైను రాదా? ఓకే. నువ్వేనమ్మా, నువ్వే క్యూటీ. సారీ క్యూటీ, నువ్వే దీనికంతా. అయిపోయిందా? పట్టేశారా? అయిపోయిందా? నేను లేస్తా. చిన్నపిల్లలు అంటే నీకు నేను అర్థం అంది కదరా? లేరా
చూడచక్కడంట వసుల పగలనంట నావీడు కొమరుడంట చెప్పుడంట ఎవరంతా చూచిరంట గొల్లలంతా చూడిరంట బాలయేసు పాద చెంత చేరి చూపించారంట ఎవరంతా చూచిరంట గొల్లలంతా చూడిరంట బాలయేసు పాద చెంత చేరి చూపించారంట బంగారు సొందని గుణములతో ప్రేమజనంట జీవనగీతలు పరిశుద్ధంటూ ప్రేమజనంట బంగారు సొందని గుణములతో ప్రేమజనంట జీవనగీతలు పరిశుద్ధంటూ ప్రేమజనంట రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోనకు దైవమంట చూడచక్కడంట వసుల పగలనంట నావీదు కొమరుడంట లోకరక్షకుడంట పొరుగుల అమ్మపుర సుతములకి ఆందయేసుని ఇంకోసారి వస్తారా? సందడి పోరండి ఇక్కడ పెట్టదున్నాను అది కరెక్ట్ బాబు స్వీటీ బాబు పలహారం కదా నెక్స్ట్ ఎవరమ్మా? పింక్ డ్రెస్ బాగుంది, వదిలిపెట్టండి. సురక్షకుడు
ప్రేమిస్తూ ఉంటాడంలో మన పాపం కొరకు ఉంటాడంలో యేసు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడంలో మన పాపం కొరకు ఉంటాడంలో యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో ఉంటాడంలో ఉంటాడంలో మన యేసు రక్షకుడు ఉంటాడంలో 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 మన యేసు రక్షకుడు ఉంటాడంలో పాడుడి గీతములు హల్లెలూయా నీనుడి గానములు హల్లెలూయా పాపారహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా అప్పసములమైన పొరుపెను కట్టకడారుగా చిరి అప్పసములమైన పొరుపెను కట్టకడారుగా చిరి పయనించి జ్ఞానులు ప్రభుజాడము పయనించి జ్ఞానులు ప్రభుజాడము పాడుడి గీతములు హల్లెలూయా నీనుడి గానములు హల్లెలూయా పాపారహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా రాజులకు రాజు యేసయ్యా పశువుల పాకలో ఉంటాడయ్యా రాజులకు రాజు యేసయ్యా నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా దొంగలు జ్ఞానులు మంచిదయ్యా చూతాలు పాఠాలు పాడిరయ్యా దొంగలు జ్ఞానులు మంచిదయ్యా చూతాలు పాఠాలు పాడిరయ్యా ఈ వాళ్ళను చాలిగా పోరామయ్యా ఈ వాళ్ళను చాలిగా పోరామయ్యా పోరాము పోదాము పోదాము మనం పోదాము 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 పైన పోదాము గట్టిగా పోదాము 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 పైన పోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము శుభవార్త చాటి చెప్పాలి పోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము శుభవార్త చాటి చెప్పాలి పోదాము 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 పైన పోదాము శుభవార్త చెప్పపోదాము పోదాము పోదాము పైన పోదాము శుభవార్త చెప్పపోదాము శ్రీ సన్ననట రాజులకు రాజువట శ్రీ సన్ననట రాజులకు రాజువట రాజులందరికయో యేసే రాజువట రాజులందరికయో యేసే రాజువట మదరామే మదరామే మదరా పోదాము రన్నా శ్రీ యేసుని చూడ మదరా పోదాము రన్నా మదరా పోదాము రన్నా శ్రీ యేసుని చూడ మదరా పోదాము రన్నా తిరుగులేదు అయితే తగ్గేదేలా. నెక్స్ట్ ఎవరండి? ఆ వాయిస్
రెండవ మరణం అది అగ్ని గుండము అది మహిమకు యేసే మార్గము జీవము మహిమకు యేసే మార్గము జీవము అందుకే నమ్ముకో యేసే నీ పాప పరిహారము అందుకే నమ్ముకో యేసయ్యను వదులు నీ పాప పరిహారము వస్తానన్న యేసు రాజు తెస్తానన్న బహుమానం తెస్తానన్న యేసు రాజు తెస్తానన్న బహుమానం రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం చేస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగలండి పాపం చేయొద్దు మహాశాపమయ్యే ఈ పాప ఫలితం ఈ రోదరుమతలు పాపం చేయొద్దు మహాశాపమయ్యే ఈ పాప ఫలితం ఈ రోదరుమతలు యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు రక్షణకు మార్గము అందుకే నమ్ముకో యేసయ్యను నీ పాప పరిహారము అందుకే నమ్ముకో యేసయ్యను నీ పాప పరిహారము వస్తానన్న యేసు రాజు రాకమానున తెస్తానన్న బహుమానం తెగమానున వస్తానన్న యేసు రాజు రాకమానున తెస్తానన్న బహుమానం తెగమానున రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం చేస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగలండి సర్కిల్ మధురెప్ప పాటున తడబూర భోజనం పరమున ముందురు నమ్మిన వారందరూ మధురెప్ప పాటున తడబూర భోజనం పరమున ముందురు నమ్మిన వారందరూ నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు అందుకే నమ్ముకో యేసయ్యను చేరు పరలోక రాజ్యమును అందుకే నమ్ముకో యేసయ్యను చేరు పరలోక రాజ్యమును వస్తానన్న యేసు రాజు రాకమానున తెస్తానన్న బహుమానం తెగమానున వస్తానన్న యేసు రాజు రాకమానున తెస్తానన్న బహుమానం తెగమానున రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగలండి వస్తానన్న యేసు రాజు రాకమానున తెస్తానన్న బహుమానం తెగమానున వస్తానన్న యేసు రాజు రాకమానున తెస్తానన్న బహుమానం తెగమానున రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగలండి ఈ సాంగ్ తారకులు అడిగారు అనమాట.
ఓకే మా పాట సెలెక్ట్ చేసింది దా కూర్చోదా నైస్ టెంపరీ సాంగ్ నాకు బాగా నచ్చింది. కాంటెంపరీ నెక్స్ట్ గర్ల్స్ ఎన్ని సాంగ్స్ చేస్తారమ్మా మీరు బాయ్స్ కవర్ ఏంటి ఆగాదు ఏంద్రా ఎవడి పాటనా? ఎవడు పాటే పుష్పాల మ్యూజిక్ లాగా వచ్చింది. బ్లెస్సీ బ్లెస్సీ
ఫోన్ పడితే నాకు సంబంధం లేదు. జై బాబు
అమ్మాయ్యా పాట అయిపోతాయ్యా. అలిసిపోయారా బిడ్డలు? నెక్స్ట్ ఒకదా వెంటనే కదా. అదే RCS heroes. Come on, boys. Come on, boys. Terry.
లోకానికి సందడి సందడి చేతనామనందరం లోకానికి సందడి సందడి చేతనామనందరం వేడుగా క్రిస్మస్ వేడుగా క్రిస్మస్ వేడుగా తార విలసించుడు ఇండియో నడియో క్రీస్తు పుట్టినయో లోకానికి తార విలసించుడు ఇండియో నడియో క్రీస్తు పుట్టినయో లోకానికి వేడుగా 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 క్రిస్మస్ వేడుగా 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 క్రిస్మస్ వేడుగా రానే 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 వేడుగా గట్టిగా గట్టిగా చప్పట్లు గట్టిగా కొట్టుకోవాలి. అరే వాట్ ఎనర్జీ యార్ వాట్ ఎనర్జీ బాయ్స్ ఆర్ ఆల్వేస్ బాయ్స్ యు నో వన్ డే ప్రాక్టీస్ బ్యూటీ వన్ డే ప్రాక్టీస్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ బాయ్స్ ఓన్లీ వన్ డే ప్రాక్టీస్ అండి. బాయ్స్ Boys is best. గర్ల్స్ ఫ్రమ్ లాస్ట్ 1 week నుంచి ప్రాక్టీస్. లాస్ట్ 1 week నుంచి ప్రాక్టీస్ అండి. స్టిల్ దే ఆర్ మిస్సింగ్ దేర్ గ్రేస్. బాయ్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ రాజా తూ బచ్చాడే ఇగో రాజా తూ వీడు ఎప్పుడు ఎక్కిస్తారా రే పవన్ గాండి జరిగిపోయినా ఆహా బాబన్నా లాస్ట్ సాంగ్ అండి. లాస్ట్ సాంగ్ మా హార్ట్లెస్ ఎవరి ఉంది స్తోత్రం. రాజు కింద ఎత్తండా కొట్టేస్తారు వాళ్ళంతా కింద ఎత్తండి. అరే లోపల ఎవరున్నారు? లోపల అందరు బయటకు వచ్చేది. చర్చిలో ఎవరున్నారయ్యా? వీళ్ళకి వెళ్ళరా అందరు పిలుచుకుని తోలుకుంటారా? లేదా తోలుకుంటారా? జయ బాబు తెరీద్ బాబు రెడీయా? గర్ల్స్ తో మనకే పని కిందగా Cerita. స్టార్టింగ్ కావాలని మొదటి పద్మనాభ అంటాము. చలిగా తిరియదు చూసే చూసే అవునా? కూర్చో కూర్చో లేకపోతే పాటలో
పరమాత్ముడు అల్లని చూపులోడు సంగనోడు ఆకాశమంతా మనసుడు ఓ బలమైన శక్తి వేయడు చింతలేని ఉన్న చింత చేసి చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనున్నా దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు మన జన్మలో సంబరాలు 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 మన జన్మలో సంబరాలు ఎదురు చూసే చూడు ప్రేమ చుక్క చూపే చెప్పండి ఒకసారి అందరూ సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నాయండి సాంగ్స్ మాత్రం. లాస్ట్ సాంగ్ ఒకటే అండి బాగుంది. లాస్ట్ సాంగ్ పర్లా బాయ్స్ గర్ల్స్ అండి లాస్ట్ సాంగ్ ఒకటే పర్లా వచ్చాం. రైట్. మంచిది. పలహారాలు తిన్నాను కదమ్మా. మనిషికి ఒక్కసారికి ఒక్క పలహారమే. మరి ఇప్పుడు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. జనరల్ గా ఇటువంటి అదృశ్యం వెరీ రేర్ గా వస్తుంది. సుకన్య అది 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 పాస్టర్కు కూడా నాతో ఆ తాలు కరిపితే బాగా ఈరోజు మన సంఘ సభ్యుడు ఇద్దరు యూత్ బాయ్స్ ఉన్నారు. ఇద్దరు మ్యారీడ్ ఏంటండి, కానీ వాళ్ళు చిన్నపిల్లలే కదా. నా దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలే. సునీల్ అండ్ సందీప్ వాళ్ళిద్దరు బర్త్డే ఈరోజు కదా. చాలా రేర్ అకేషన్ కదా ఈరోజు బర్త్డే రావడం అనేది. కాబట్టి చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ ప్రియ కుమార్ ఇద్దరిని నేను గ్రామ కోర్టుగా ఆహ్వానిస్తున్నాను. క్రిస్మస్ రోజు బర్త్డే అంటే ఇట్స్ వెరీ హ్యాపీ డే. పైపించి బిడ్డలు ట్విన్స్ కావాలని
సుజానమ్మ గారు ఏరి ఇక్కడ ఉన్నారా? ఎక్కడ? మీకు కూడా చెప్పాలా అంటే నువ్వు పిలవాలన్నా? నువ్వు పిలవాలా? ఒకసారి ఇప్పుడు దాకా జరిగిన ఆరాధన దగ్గర నుంచి ఇప్పుడు దేవుని మహింపరుస్తూ యాక్షన్ సాంగ్స్ వరకు చాలా బాగా మేము ఆనందించాం, పరవశించామన్న వారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్, చిన్న ప్రార్థన చేసుకొని ఈ బిడ్డల చేత ఈ కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత మనము మరలా ఇంకో పలహారం ఉంది మనకి. ఆ తర్వాత మరలా మేము కానుకలు పడతాం. ఏమ్మా 2 పలహారాలు ఇచ్చారు, 2 సార్లు కానుకలు పట్టకూడదా? మేము పట్టకూడదట. సరేలే, సుమలత వద్దంది కాబట్టి ఈరోజు వద్దు. రైట్, అందరూ ఈ బిడ్డలు మీ మనసులో దీవిస్తూ కృపాశక్తి సంపూర్ణుడా, కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతి పేరు మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ శుభ ఆరాధన సమయంలో నా తండ్రి, ఈ చివరి దశకు వచ్చినటువంటి సమయంలో నీ ప్రియకుమారులు సందీప్, సునీలు మరి ఈ రోజు వారి బర్త్డే రావడం అనేది యాదృచ్ఛికం కాదు నాయన. నీ చిత్తానుసారంగా వారు ఈ భూమి మీదకి తీసుకుని రాబడ్డారు. నా ప్రభా, నా దేవ, ఈ బిడ్డలకు మంచి ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, మంచి స్థితిని ఇచ్చారు నాయన, సాటి అయిన సహాయాలను ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చారు. నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు చేసిన మేళకు, చూపుతున్న అపారమైన కృపలకు ఏమిస్తే ఈ బిడ్డలు నీ రుణం తీర్చుకోగలరు నా తండ్రి? ఏమిచ్చినా మేము తీర్చుకోలేము నా తండ్రి. ఎస్ మై లార్డ్, వారి శేష జీవితాన్ని నీకు అర్పించుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ సాక్షి బిడ్డలుగా వారి ఇరువుని నిలబెట్టుకోండి. అలాగే వారి యొక్క సాటి అయిన సహాయములైనటువంటి రాణమ్మను, సుకన్యను కూడా దీర్ఘాయుస్తో మంచి ఆరోగ్యంతో అభిషేకించండి. తల్లి గారు సుజానమ్మ గారికి ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డలు నా తండ్రి చెవిని బట్టి, సోనును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీపును బట్టి నా తండ్రి మరొక కుమారుడు బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రిక్కి అలాగే లక్కీని గురించి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఆనందరావు గారు మా మధ్యలో లేకపోయినా ఈ కుటుంబాన్ని ప్రతి విషయంలో కూడా మీరు ఎన్నో ఆపదల నుంచి రక్షించారు, అనారోగ్య పరిస్థితి కాపాడారు. మరి రాబో కాలంలో కూడా నీ రక్షణ హస్తపు నీడలో ఈ చిన్న బిడ్డల నుంచి పెద్ద బిడ్డల వరకు శాశ్వతమైన కృపలో మరి భద్రపరిచి ఆయుష్కాలం అంతా మీ కృపలో వర్ధిల్లుదురుగాక. నా ప్రభువా, నా దేవ, మరొకసారి మరొక జన్మదినము జరుపుకున్నటకు మీ కృప చూపించండి. ఇటువంటి జన్మదినములు అనేక సంవత్సరములు వారి జీవితంలో మరి ఈ విధంగా ఆనందం పొందుటకు, సంఘంతో కలిసి చేసుకున్నటకు మంచి అవకాశాన్ని మనం కోరుకుంటూ యేసు నామములో సమర్పించి ప్రతిలాడి పెట్టుకున్నా నా పరమ తండ్రి. ఆమేన్. రెడీ? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Sunil Sandeep. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Sunil Sandeep.
May God bless you, dear. Happy long life to you. Happy long life. సునీల్ ఈ లోపల మీరు పలహారాలు పంచేయండి నాయనా. గాడ్ బ్లెస్ యూ. ఏమవుద్దమ్మా? ఏంట్రా అప్పుడే దాన్ని ఒక మామూలు చేరి అమ్మ. ముగింపులోకి వచ్చేసాం. ఇప్పుడు మీ మధ్యకు వస్తున్న కేక్స్ అపహారం సునీలు సందీప్ బర్త్డే సందర్భంగా ఆ కుటుంబీకులు ఏర్పాటు చేసింది. దానికి ముందే మీరు తిన్నటువంటి స్వీట్ హార్ట్ సంఘం వారు ఏర్పాటు చేసింది. ఇంకేమైనా ఉన్నాయమ్మా? రైట్ రైట్. నేను మీరు త్వరగా ఆ కేక్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతే క్లోజింగ్ ట్రేడ్ చేస్తాను. ఈ లోపల వచ్చే సండే ఆరాధన ఉంటుంది, శుక్రవారం ప్రార్థన ఉంటుంది, సాయంత్రం 7:30 సండే ఆరాధన ఉంటుంది. అలాగే 31st నైట్ మంగళవారం రాత్రి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ ఈవినింగ్ ఇదే విధంగా ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఆరాధనలన్నీ ఉన్నాయి కనుక వాటిని దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించాలని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోరండి. సంఘం గురించి, సంఘాభివృద్ధి గురించి మీ ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వల్లే సంఘ ప్రార్థన బలమైంది కనుక తప్పకుండా కార్యాలు జరుగుతాయి. మరి ఈ సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు సమర్పిస్తున్న వారు ఉంటే ఏదైనా పట్టించట్లేదు. ఓకే, కవర్లు ఇచ్చి అమ్మ మధ్యాహ్నం బాగానే బిర్యానీ తిన్నారా? ఏంటండి బయట అంకులకి అన్నోళ్ళకి వాళ్ళు నాకు ఇచ్చారమ్మా? ఇచ్చాం. సంవత్సరం ఎదురు చూసిన ఈ యొక్క అలా వచ్చింది, అలా అయిపోయింది. ఇక మాటికి నువ్వు గుర్తురాలి అవుతుందట. అలా క్రిస్మస్కే. గాడ్ బ్లెస్. ఓకే, మీ బాగా చూస్తుంటే ఏంటంటే లేదు వెళ్ళిపోమండి, నన్ను క్లోజింగ్ ట్రై చేస్తే నా పని అయిపోతుంది. ఓకే, కూర్చొని ఉండండి ప్రార్థన చేయండి.
కృపగల దేవ, జీవముగల తండ్రి, జీవాధిపతి మా ప్రభువా, మరొకసారి నీ ఘనమైన పాదములకు కోటాను కోట్ల స్తుతులతో ప్రార్థిస్తున్నాను. రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరం నాయన మా పితరులతో మీరు నిరూప చేశారయ్యా. వారిని మీరు ప్రేరేపించారు. వారు ఎంతో కష్టపడిన తండ్రి, ఎన్నో నష్టాలను భరించి, ఎన్నో శోధనలు భరించి, అధికారులు, రైల్వే అధికారుల నుంచి కూడా మా తండ్రి ఎంతో వ్యతిరేకతను అనుభవించి కూడా ఈ సంఘాన్ని ఇక్కడ నిలబెట్టుకున్నందుకు అది కేవలం మీ కృప వల్లే జరిగిందని మేము ప్రకటించడానికి సంతోషిస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఈ సంవత్సరం అంతా ఎదురు చూసిన ఈ యొక్క డిసెంబర్ 25 క్రిస్మస్ ఎంతో సంతోషంగా, సమాధానంగా ఆయన బిడ్డల్లో ఎవరికి ఎక్కడ ఏ గొడవ లేకుండా సమృద్ధిగా చేసుకునే కృపనిచ్చినందుకు సంవత్సరాలు. క్యాంప్ పార్టీ బృందం 3 రోజులు నా తండ్రి చిన్న బిడ్డలు ఆయన ప్రతి బిడ్డలతో కూడా మంచు చలి రక్తగీతగా వచ్చారు. ఎవరికి ఎక్కడ ఏ విధమైన అనారోగ్య పరిస్థితులు ఎదురు కాకుండా ఆ పాపాన్ని అనిపిస్తున్నారు. బిడ్డలందరూ మరి రాత్రి కాలం సమయంలో ఆరాధనకు వచ్చారు. మళ్ళా ఈరోజు సాయంకాలం జరుగుతున్న ఆరాధన కూడా వచ్చారంటే మీరంటే ఎంత ప్రేమ ఈ బిడ్డలకు. మీరంటే ఒక విధమైనటువంటి అతన్ని పిచ్చిన తండ్రి బిడ్డలకి. ఆయన మనుషులు కదా, అక్కడక్కడ తగ్గిపోతుంటాం, పప్పు తెచ్చుకుంటున్నాయన బిడ్డల మీద పప్పు తెచ్చుకుంటున్నాయి. మీరు ఏ శిక్ష విధించు రానివ్వరని నాకు తెలుసు. కానీ మీ దాసుడి కదా, మీ పనివాడి కదా, మీ పక్షముగా మొదలుపెట్టుకుంటున్నాను. సదాకాలము శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధులతో రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబము వర్ధిల్లును గాక. యేసయ్య నామములో కాచి కాపాడబడును గాక. నా ప్రభువైన దేవా, మరి రాబోతున్నటువంటి శుక్రవారం ఆరాధనలో అలాగే ఆదివారం ఆరాధనలో కూడా ఇదే సంతోషాన్ని మాకు ఇవ్వండి. అలాగే 31st నైట్ నా ప్రభువా వాచ్ నైట్ సర్వీస్ లో కానీ ఫస్ట్ ఈవినింగ్ మొదటి తారీఖు నూతన సంవత్సర ఆరాధన ఆ రోజు సాయంత్రం ఇదే విధంగా జరగబోతుండగా ఈ ఆరాధనలన్నింటిలో మీరు మాతో ఉంటున్నారు కనుక, మీ అధ్యక్షతలు నడిపిస్తున్నారు కనుక ఎక్కడ ఏ లోపం లేకుండా మాకు జరుగుతున్నాయి కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అటువంటి కృపను మాకు దయచేయమని ప్రజలందరినీ సురక్షితంగా క్షేమంగా సన్నిధానానికి తీసుకొచ్చారు. అంతకంటే క్షేమంగా సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. రేపటి నుంచి నాయన ఈ రాత్రికాల సమయంలో మంచి దుష్ట స్వప్నములు, వీడ కళలు లేని ప్రశాంతమైన నిద్ర దయచేయండి. అలసట తీర్చండి. అరుణోదయం లేచి వారి యొక్క సొంత పనులు చేసుకునే శక్తిని, బలాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. మా సమస్త పాపములు క్షమించి సకల దేవునికి నేను దినాశీర్వాదముతో నింపి పంపుమని ఆయన కానుకలు సమర్పించుకున్న బిడ్డలందరికీ ఆ కానుకలు మీరు స్వీకరించి నూరింతల ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బతుకులాడి పెట్టుకున్నాను నా పాప తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామ పరిశుద్ధ పరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్న భూమిలో నెరవేర్చుకును గాక. మా ఇంటి ఆహారం దయచేసి మా ఇంట్లో ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన జరుగుతుంది. మమ్మల్ని శోధనలో తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము అయి ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరంలో నాటబడిన ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యులకు, ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి కుటుంబాలకు, సకల పరిస్థితులకు సదాకాలము తోడై ఉండదు గాక. దేవుడు మీకు తోడై ఉండదు గాక. అలాగే ఈరోజు అధ్యక్షత వహించినటువంటి మా మామగారు, మా అన్నగారు, మా సెక్రటరీ గారు ప్రసాద్ గారికి తగినపక్షంగా కృతజ్ఞతలు ఉన్నాయి. వారిని క్షేమంగా తీసుకొచ్చిన మా నిర్మలమ్మ కూడా వందనాలు. గుర్తున్నప్పుడు ఏం